బంటి ఇప్పుడు హ్యాపీనా? ఇప్పుడు హ్యాపీ కాదమ్మా. ఈవినింగ్ వరకు మీరిద్దరు నాతోనే ఉంటే అప్పుడే హ్యాపీ. సరే అలాగే ఉంటాం. కానీ ఈవినింగ్ వరకు అంటే రోడ్ల మీద ఏం చేస్తాం బంటి? జూ పార్క్ వెళ్దామా? ఆహా వద్దాం మమ్మీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనీ సినిమాకి వెళ్దామా బంటి? ఆహా వద్దు నాన్న, 3 గంటల సేపు మనం కలిసే ఉన్నా ఒక్కరికొకరు మాట్లాడుకోకుండా సినిమా చూస్తూ ఉండాలి. అది నాకు ఇష్టం లేదు. ఈరోజు అంతా నేను మీతో ఆడుకోవాలి. అలాంటి ప్లేస్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళు. బంటి వాటర్ ఫాల్స్ కి వెళ్దామా? ఆహా వద్దు, ఇంతకు ముందు వెళ్ళాం కదా. సరే అయితే ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. నానా ఐస్ క్రీమ్ తిందమ్మా. వద్దు బంటి, ఈ క్లైమేట్ కి ఐస్ క్రీమ్ తింటే నీకు కోల్డ్ చేస్తుంది. నీకు కోల్డ్ చేస్తే సామాన్యంగా తగ్గదు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి తిందామమ్మా. ప్లీజ్ అమ్మా. వదిలేండి అమ్మాయి గారు. బంటి ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి? ఒక్క ఐస్ క్రీమే కదా, తినిపిద్దాం. నాన్న ఐస్ క్రీమ్ అంటే వెనకెళ్ళిపోయింది. తిప్పుతా, యూటర్న్ తీసుకుంటా. ఏం కావాలి బంటి? బ్లాక్ కరెంట్ కావాలి ఓ నాన్న. బ్లాక్ కరెంట్ ఇవ్వండి. అమ్మాయి గారు మీరేం తీసుకుంటారు? బటర్ స్కాచ్ మీ ఫేవరెట్ కదా, అదే తీసుకోండి. ఓ బటర్ స్కాచ్ ఇవ్వండి. నాకు కుల్ఫీ ఇవ్వండి. నాన్న అమ్మకి ఇష్టమైనవన్నీ నీకు కులుతుంటాయా? గుర్తుంటాయి బంటి. మరి నా ఇష్టాలు ఎందుకు కులుతులేవు? ఆ, నీ ఇష్టాలు ఎందుకు గుర్తులేవు? అన్నీ గుర్తున్నాయి, చెప్పాలా? నేను ఏదో కామెడీగా అన్నంలే నాన్న. పద వెళ్దాం. ఆ, బయటికి తీసుకొచ్చినందుకు నాకు థ్యాంక్స్. ఐస్ క్రీమ్ కి ఓకే చెప్పినందుకు నీకు థ్యాంక్స్. నీ వల్ల మేం కూడా చాలా రోజుల తర్వాత ఇలా వచ్చాం బంటి. నీకు కూడా థ్యాంక్స్. రా ఎక్కు బంటి. బంటి 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 ఇక్కడ కూడా లేడు. ఏమైపోయాడు బంటి? ఇక్కడే ఉండాలి కదా అమ్మాయి గారు. చెప్పరా అన్నా, నువ్వు చెప్పినట్టే ఆ బుడ్డోని కిడ్నాప్ చేశాం. వీడిని ఎక్కడ తీసుకురావాలన్నా? నేను చెప్పిన ప్లేస్కి తీసుకొని రండి. సరే అన్న, అలాగే తీసుకుని వస్తాం. సరే. మొత్తానికి బుడ్డోడు కిడ్నాప్ అయ్యాడు. మనం చెప్పినట్టు దీపక్ మన ప్లాన్ ని వర్కౌట్ చేయగలుగుతాడా? చేస్తాడని అనిపిస్తుంది కోమలి. మాటల్లోనే కాల్ చేశాడు. చెప్పు దీపక్. మమ్మీ, నువ్వు చెప్పినట్టే బంటిని కిడ్నాప్ చేయించాను. సూపర్ రా. ఇప్పుడు ఎక్కడున్నారు? ఒక సీక్రెట్ ప్లేస్కి రమ్మని చెప్పాను మమ్మీ. ఇప్పుడేం చేయాలో చెప్పు. ముందు నాతో మాట్లాడిన తర్వాత ఈ సిమ్ తీసి పడేసే. తర్వాత బంటిని జాగ్రత్తగా బంధించు. ఆ తర్వాత ఇంకో అన్నోన్ నంబర్తో రాజుకు ఫోన్ చేసి నేరుగా పాయింట్ చెప్పు. మీ బాబు మీకు కావాలంటే మీ దగ్గరున్న ఇంజెక్షన్ మాకు కావాలని చెప్పు. సరే మమ్మీ. రే దీపక్, ఆమా, నువ్వు మాట్లాడితే వాడు పసిగట్టేస్తాడు.
వేరే ఎవరితోనైనా మాట్లాడించు. సరే మమ్మీ. ఇంకా ఆలోచిస్తున్నావేంటి రాజు? వాళ్ళు మనకిచ్చింది ఒక గంట సమయం మాత్రమే. ఆలస్యం చేస్తే బంటి ప్రాణాలకే ప్రమాదం. పద రాజు. అమ్మగారు, వాళ్ళు బంటిని ఏం చేయరు. వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్ మాత్రమే, బంటి ప్రాణాలు కాదు. వాళ్ళు మాట్లాడిన ఫోన్ నంబర్ని ట్రేస్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవచ్చు. నేను కనుక్కుంటాను. మీరు ఆ ఇంజెక్షన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. ఆ విధవల నుండి బంటిని నేను కాపాడుకొని వస్తాను. రిస్క్ వద్దు రాజు. రాఘవ ఈ రోజు కాకపోతే రేపైనా కోలుకుంటాడు. కానీ బంటిని కోల్పోతే జీవితంలో పొందలేము. ఆ మాటకొస్తే రాఘవ కోరుకోకపోయినా పర్వాలేదు, సూర్యనన్ను చేరదీయకపోయినా పర్వాలేదు, కానీ బంటికేం కాకూడదు. ఈ ఇంజెక్షన్ ఇచ్చేసి బంటిని కాపాడుకుందాం రాజు. నా మాట విను రాజు. అమ్మ చెప్తుంది కరెక్టే కదా రాజు. ఇంజెక్షన్ కావాలంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు. ఇంకేం ఆలోచించొద్దు రాజు. పద రాజు.